ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లుగా సమాచారం. ఇక వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది అతడిని స్థానిక హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉండగా ఈ విషయం ఆయనకు తెలిసింది. ఇక దీంతో ఆయన వెంటనే తన పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ కు బయలుదేరారని అధికారులు, పార్టీ నాయకులు సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన పర్యటనను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని ప్రదర్శిస్తానని, అక్కడ గిరిజనులకు మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటానని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని, వాటిని పూర్తి చేసిన తర్వాతే సింగపూర్ కు వెళ్తానని ఆయన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారు. ఇక అక్కడి నుండి సింగపూర్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుమారుడికి గాయాలైన విషయం తెలిసినప్పటికీ తన బాధ్యతలను విస్మరించకుండా పర్యటనను కొనసాగించాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కాగా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన ఎలా ఉన్నారన్న సమాచారం త్వరలోనే తెలుస్తుంది.